నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తిరుమల భక్తులకు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. రాయలసీమ ప్రాంతంలోని కడప నుండి తిరుపతికి 4 లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కానీ కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 2500 కోట్ల రూపాయలను అనుమతులు మంజూరు చేసింది. రేణిగుంట నుంచి కడప వరకు 130 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. అటవీ అనుమతులు లభించడంతో త్వరలోనే పనులనేవి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. తిరుమల వెళ్ళేటువంటి భక్తులకు మరొక సూపర్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇది కడప నుంచి తిరుపతి వైపు 4 లైన్ల నేషనల్ హైవేకి అనుమతులు వచ్చాయి. ఇంతకుముందు 2 లైన్ల నేషనల్ హైవే ఉండేది. దాన్ని ఇప్పుడు మారుస్తూ 4 లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ హైవే నిర్మాణానికి దాదాపు 2500 కోట్లతో ఈ యొక్క ఆమోదం తెలిపింది. త్వరలోనే పనులు మొదలు కానున్నాయి. రేణిగుంట నుంచి కడప వరకు 130 కిలోమీటర్ల మేర ఈ హైవే ఉంటుంది. ఈ రోడ్డు తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల మీదుగా వెళ్తుంది. అయితే 2 ఏళ్ల క్రితమే ఈ యొక్క హైవే విస్తరణకు సంబంధించిన ఒప్పందం జరిగింది. అయితే అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో ఈ హైవే పనులని మొదలు పెట్టలేదు. ఇప్పుడు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రిత్వ శాఖ అనుమతులు రావడంతో రోడ్డు నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కార్యాలయం నుంచి ఈ విషయాన్ని తెలియజేయడం అయితే జరిగింది. ఈ హైవేకి సంబంధించి 31 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంది. అక్కడ వన్యప్రాణులు ఎక్కువగా తిరుగుతుంటాయి. అందుకే అటవీ శాఖ నుంచి అనుమతి ఇవ్వలేదు. అనంతరం ఈ యొక్క బెంగళూరులోని వన్యప్రాణుల సంరక్షణ జాతీయ బోర్డు అధికారులు వచ్చి అక్కడ పరిస్థితిని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో జంతువులకు ఇబ్బంది లేకుండా అండర్ పాస్ రోడ్డు కింద నుంచి జంతువులు వెళ్ళడానికి దారులు నిర్మించాలని సూచనలు చేశారు. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అంటే జాతీయ ప్రాధికార సంస్థ అంగీకరించడంతో అటవీ శాఖ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఈ హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు అప్పటి ప్రభుత్వం. ఈ మేరకు విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అంశాన్ని చొరవ తీసుకొని అటవీ శాఖ అనుమతులు వచ్చేలా చేసింది. ఈ రోడ్డు అనుమతుల విషయంలో వన్యప్రాణుల జాతీయ సంస్థ కమిటీని అధికారులను ఒప్పించగలిగారు. కేంద్రం అన్ని రకాల సహకారం అందించింది. వచ్చే నెలలో ఈ యొక్క పనులని మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు, కాంట్రాక్టర్లు అయితే తెలిపారు. ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే తిరుపతికి చాలా త్వరగా వెళ్ళవచ్చు. ఏది ఏమైనా ఈ తిరుపతి రేణిగుంట మధ్య, అలాగే తిరుపతి రేణిగుంట కడప మధ్య ఉన్నటువంటి 2 లైన్ల రోడ్డును 4 లైన్ల రోడ్డుగా చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అటవీ శాఖ వన్యప్రాణుల సంరక్షణ సమితి ఆమోదం తెలపడం, నిధులు 2500 కోట్లు మంజూరు చేయడం, అది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.